యా రాజుగారు, అసలు లిక్కర్ కేసు ఒక సబ్జెక్ట్ తీసుకుందాం. ఇప్పుడు అసలు లిక్కర్ కేసు డైవర్షన్ జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఉన్నాయా? సరే, లిక్కర్ కేసుకు సంబంధించి, లిక్కర్ స్కాముకు సంబంధించి లిక్కర్లో అవినీతి జరిగిందా లేదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలను అడిగితే 4,99,00,000 మంది లిక్కర్ స్కామ్ జరిగిందనే చెప్తారు. మద్యం సేవించేటువంటి వాళ్ళని 1 కోటి మంది ఉంటే ఆ 1 కోటి మందిని గనక లిక్కర్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కామ్ జరిగిందా లేదా అంటే 99,99,999 మంది చెప్తారు. ఒక్కరు మాత్రం చెప్పరు, ఎవరన్నా ఈ కేసులో ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే. ఎందుకు చెప్తున్నాను అనంటే, లిక్కర్ కేసుకు సంబంధించి ప్రైవేట్ షాపులను ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ని తీసివేసి, అదేవిధంగా పేమెంట్స్ని క్యాష్ కలెక్షన్స్ చేసి, డిస్టిలరీస్ మొత్తాన్ని బెదిరించి వాళ్ళ కంట్రోల్లో తీసుకొని, డిస్టిలరీస్లో నాసి రకమైనటువంటి మద్యాన్ని ఉత్పత్తిని చేసి దాన్ని అధిక ధరలకు అమ్మి వాటిని ప్రజలకి అమ్మటం ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ధనాన్ని దోచుకున్నారు, లిక్కర్ స్కామ్ జరిగింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. దీంట్లో ఎవ్వరికి అనుమానాలు లేవు. సరే, లిక్కర్ స్కామ్ జరగలేదని ఎవరన్నా భావించారు అని అంటే వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి గారితో లేదా పార్టీ మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ప్రేమతో మాట్లాడటం తప్ప కామన్ మ్యాన్ ఎవరు కూడా అది 100% జరిగిందంటారు. మరి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు, తాడేపల్లి ప్యాలెస్ వరకు వెళ్ళింది. ఇప్పుడు అది ఎందుకు వెళ్ళింది? రాజ్ రెడ్డి డబ్బులని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఇవ్వటం, ఆ ఇచ్చినటువంటి వాటిల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి మోహిత్ రెడ్డి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకి ఈ డబ్బును ఉపయోగించారు అనేటువంటిది స్పష్టమైనటువంటి ఆధారాలను అదేవిధంగా ఈ డబ్బును తరలించటం కోసం, ఎవరి ట్రిప్ 8 to 9 crores తరలించటం కోసం ఒక వెహికల్లో లోపల ఒక బాక్స్ని తయారు చేసి, ఆ బాక్సులో ఆ వెహికల్లో నోట్ల కట్టలు అమర్చి ఆ వెహికల్ని మూవ్ చేశాడు. అది చూడటానికి ఒక ట్యాంకర్ లాగానో లేక ఒక గూడ్స్ వెహికల్ లాగానో ఉంటుంది. కానీ దాని లోపల ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఏదన్నా దాంట్లో ఉంచడానికి అవకాశం ఉండేది. ఏదో బ్యాగ్స్ వేస్తారు. ఆ బ్యాగ్స్, కాటన్ బ్యాగ్స్, ఇంకో బ్యాగ్స్ పెట్టేసి లోపల ఉండిద్ది. ఆ రకంగా ఆ వెహికల్స్ని మూవ్ చేశారు. అది 13 సార్లు ఆ వెహికల్ అట్లా తిరిగింది. దాంట్లో ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నమ్మకంగా ఉండేటువంటి గన్మ్యాన్ గిరి లేదా ఇతర సిబ్బంది ఎవరైతే వాళ్ళందరిని ఉపయోగించాడు అనేటువంటి ఆధారాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ కూడా జడ్జి గారి ముందు వాటన్నిటినీ కూడా ఫైనల్గా అక్కడ రికార్డ్ చేయటం, ఇట్లా జరిగిందని చెప్పటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసు వెళ్ళింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు ఈ కేసు వెళ్ళటంతో ఆయన ఒక శ్రీకారం చుట్టాడు. ఆ కొత్త కొత్త ఆలోచన ఏంటి అని అంటే, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని, జరిగినటువంటి సంఘటనలో లేకపోతే వాటి కోసం నేను ఫైట్ చేస్తున్నాను, ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాను. ఆ ఫైట్ చేస్తున్నటువంటి నేపథ్యం కేసులు నమోదు చేస్తున్నారు అనేటువంటిది పబ్లిక్, ప్రజలని డైవర్ట్ చేయటం కోసం ఆయన ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ వ్యూహాలకి పదును పెట్టాడు. ఆ పదును పెట్టినటువంటి నేపథ్యంలోనే ఆయన ప్రతి సంఘటనని ఏ విధంగా డైవర్ట్ చేసి తీసుకెళ్లాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతున్నాడు అనేటువంటి చర్చ ప్రజానీకంలో జరుగుతుంది. సరే, దీంట్లో అసలు జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారికి
ఒక ప్రధానమైనటువంటి శత్రువు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రధానమైనటువంటి శత్రువు ఉన్నాడు. ఆయనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు ఆయనకి ఆయనే శత్రువు. ఆయనకి ఆయనే శత్రువు ఎలాగా అంటే 2019 నుంచి 24 వరకు అధికారాన్ని ఇస్తే ఆయన చేసినటువంటి పరిపాలనా విధానపరమైనటువంటి అంశాలలో ఆయన అమరావతిని ధ్వంసం చేయటం కానీ, పోలవరాన్ని ధ్వంసం చేయటం కానీ, అసలు లిక్కర్ ఫ్రీ అని చెప్పి లిక్కర్ని స్కామ్ చేయటం కానీ, లేక అసలు అవినీతి నేను పరిపాలన అందిస్తానని చెప్పిన ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారటం కానీ, ఇలా ప్రతి అంశంలో ప్రతి ఆలోచనల్లో ఆయనకి ఆయనే శత్రువుగా మారాడు. అమరావతిని ఆయనే జైకొట్టాడు. 3 రాజధానులు అన్నాడు. దానికోసం యుద్ధ ప్రయత్నాలు చేశాడు, యుద్ధాలు చేశాడు, చట్టసభలో గొడవలు చేశారు. చాలా ఇదేని ఇష్యూస్ అయినాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు విషయంలో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలు అందరూ వద్దన్నారు. అది తప్పు, మనం అలా చేయటం కరెక్ట్ కాదనేటువంటి భావన ఎక్స్ప్రెస్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరి మాట వినకుండా తాను చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశాడు. ఈ రకంగా అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావచ్చు, లేకపోతే లిక్కర్ క్యాష్ కావచ్చు, లేకపోతే మైనింగ్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఏ అంశం తీసుకున్నా ఆయన తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో ఆ ప్రతి నిర్ణయము ఆయనగా తీసుకున్నది. ఆ నిర్ణయాలు ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనకి ప్రజలకు నష్టం జరిగి ప్రజలు బావుట ఎగరవేసి చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ 11 స్థానాలను ఇచ్చారు. దీనికి రీజన్ ఎవ్వరూ ఆ పార్టీలో సెకండ్ పర్సన్ డెసిషన్స్ ఉండవు, అక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండదు అనేటువంటిది అందరూ చెప్పారు. అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే డెసిషన్. అందుకని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయనకి ఆయనే శత్రువు, ఆయనకి ఎవ్వరూ శత్రువులు లేరు అనేటువంటిది స్పష్టం. ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కూడా ఎవరైనా కానీ గంజాయి సేవించి పోలీసులు కొట్టినటువంటి వాళ్ళు, రౌడీ షీటర్లు ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడానికి ఎవరన్నా వెళ్తారా? రాజుగారు ఆయన ఒక్కడే వెళ్ళగలుగుతాడు. అక్కడికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పినా ఆయన ఎండో. ఆయన వెళ్ళాలనుకుంటే వెళతాడు, అంతే. వెళ్తాడు, గొడవ చేస్తాడు. దానివలన ఆయనకే నష్టం జరిగింది. అంటే ఆయనకి ఎవరు శత్రువు? ఆయనకి ఆయనే శత్రువు. అలాగే నిన్న ఎవరైతే బెట్టింగ్లో చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి ఆయన చనిపోయిన సంవత్సరం అయితే ఇప్పుడు పరామర్శకి వెళ్ళి అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో బల ప్రదర్శనలో 2 వ్యక్తులు చనిపోయారు. అది ఎవరికి నష్టం జరిగింది? అది ఆయనకే నష్టం జరిగింది. అక్కడికి వెళితే 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కడిని గంగమ్మ జాతరలో నరికినట్టు రఫర్ నరికేస్తామని చెప్పాడంటే దాన్ని ఆయన సమర్థించి అది మంచిదే అన్నారంటే ఎవరు శత్రువు? ఆయనకే శత్రువు. ఎవ్వరూ ఆయన శత్రువులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారే శత్రువు. ఆయన తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము ఆయనకే నష్టం చేస్తుంది. స్వయంగా సొంత చెల్లెలు షర్మిల గారు ఎంత వ్యాఖ్య చేశారండి నిన్న? ఎంత వ్యాఖ్య చేశారు? ఆ వ్యాఖ్య చెప్పాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంత పొద్దునటువంటి మాటల్ని తను మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సొంత చెల్లెలు అలాగే మాట్లాడుతుంది. సొంత తల్లి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సొంత బాబాయ్ మర్డర్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సొంత అసంతృప్తిని ఆయన ఈ కేసు న్యాయం చేస్తున్నారు. తను ఎవరు ఇంకా ఆయన సమర్థించేటువంటి వాళ్ళు ఎవరు? ఇంట్లో కుటుంబ సభ్యులు సమర్థించట్లేదు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సమర్థించట్లేదు. కానీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు పార్టీ కాబట్టి ఆ పార్టీలో అధినాయకుడి యొక్క నిర్ణయం శిరోధారం కాబట్టి తప్పక ఒప్పుకుంటున్నారు. అది కూడా వాళ్ళు ఆఫ్ ది రికార్డులో మాట్లాడేటప్పుడు ఈ కర్మంతా ఏంటి, మాకు ఈ పనులన్నీ ఏంటి అనేటువంటి భావన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇట్లాగా ప్రతి అంశం మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, ఏ ఒక్క నిర్ణయంలో కూడా
ఎవ్వరి ప్రభావం లేదు. ఆయనే తనకు తానుగానే తనని నష్టపరుచుకుంటున్నాడు తప్ప మరొకటి లేదు. అందుకనే ఆయనకి శత్రువు ఎవ్వరు అవసరం లేదు. ఆయన ఎవరిని విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయన మారితే, ఆయన మంచి ఆలోచనలోకి వస్తే, ఒక మంచి దృక్పథంలోకి వచ్చి మంచి ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించగలిగితే, ఒక మంచి మాటల్ని, మంచి వ్యవహారాలని, మంచి విషయాలను కనుక చెప్పగలిగితే అది ప్రజలు ఆయన్ని మరింత యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆయన 2019లో ఎలా గెలిచారు? పాదయాత్ర చేసి ప్రజల దగ్గరికి వెళితే. మరి తర్వాత ఆయన అది లేదు కాబట్టి 11 స్థానాలు పరిమితం చేశారు. ఇప్పుడు ఆడిస్తానంటే ఈ రఫాలు ఆడించటమేమో కానీ రఫాలు ఆడించేట్టున్నారు. అది ఆయనకు అంత నెగిటివ్ అయింది. ఒక కామన్ మ్యాను, ఏ ఒక్క వ్యక్తి అయినా సరే దాన్ని హర్షించట్లేదు. ఇక నా పార్టీలో ఉన్నటువంటి కొద్దిమంది మాత్రం దాన్ని హర్షిస్తారు. అందుకని రాజకీయాల్లో హత్యలుండవు రాజుగారు. రాజకీయాలు చాలా పకడ్బందీగా, చాలా సంపూర్ణంగా, పరిపూర్ణంగా పనికొచ్చేటువంటి అంశం అవుతుంది అని అనిపిస్తుంది. సరే, ఇది ఓవరాల్ గా ఉన్న సబ్జెక్టు రాజు గారు. ఇది